వెంకట దగ్గరికి వెళ్దాం. వెంకట గారు, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? వివాదం ముగిసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ వంశీ గారు, ముఖ్యంగా చూస్తున్నట్టయితే డాన్సర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్లో జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే ఉందో అంతర్గతంగా ఉన్నటువంటి గొడవ ఇది బహిర్గతంగా అయ్యి ఒకటి అసోసియేషన్ మధ్యలోనే విభేదాలు రావడము, రెండు వర్గాలుగా విడిపోవడం అనేది మొదటగా చూసాము. రెండు వర్గాల వాదన అంటూ కూడా ఇటు బయటంతా ప్రచారం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి తాజా సమస్యలు ఏమున్నాయంటూ కూడా వెతికితే ఇటు అసోసియేషన్లో ఉన్నటువంటి ఇద్దరిని సస్పెండ్ చేయడము, దాంతోపాటు 10 మంది రాజీనామా చేయడం అనేది ఒక అంశం చూసాం. ఆ తర్వాత ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ ఏవైతే జరిగినాయో ఆ మీటింగ్లలో ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలా లేదా అనే అంశంపైన చర్చ జరిగింది. ఆ చర్చలకు సంబంధించి తాజాగా మనం అన్నీ వింటూనే ఉన్నాము. అయితే ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా మారాయంటే అటు అసోసియేషన్లో జరిగినటువంటి వివాదాలన్నీ కూడా అటు ఫెడరేషన్ చేరుకున్నాయి. ఎందుకంటే ఈ రాజీనామాలన్నీ కూడా వీళ్ళందరూ కలిసి ఫెడరేషన్కి ఇవ్వడము, ఫెడరేషన్ దృష్టికి రావడంతో ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో దాదాపుగా అతి సీనియర్ ఫెడరేషన్గా ఉంది. దీనికి అనుగుణంగా 24 క్రాఫ్ట్లు పనిచేయాలి. ఈ 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి ఏ క్రాఫ్ట్ అయినా కూడా ఆ అసోసియేషన్ సంబంధించి సమస్యలుంటే ఫెడరేషన్ వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కూడా రావడం జరిగింది వాళ్ళ దృష్టికి. అయితే వాళ్ళు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి విధానాలకు వెళ్ళాలంటూ సూచించడమే కాకుండా వాళ్ళు ప్రత్యక్షంగా దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసింది. విడివిడిగా అటు అధ్యక్షురాలు సుమలత కావచ్చు, ఇటు రిజిగ్నేషన్ చేసినటువంటి అంటే రిజైన్ చేసి దీనికి సంబంధించినటువంటి 10 మంది సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ ఫెడరేషన్ సూచనలు కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఏదైతే రాజీనామాలు ఉన్నాయో వెనక్కి తీసుకోవాలనగానే ఇటు డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఈసీ మెంబర్స్ అందరూ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా సస్పెన్షన్ చేసినటువంటి జనరల్ సెక్రటరీ అదేవిధంగా ట్రెజరీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, వాటికి సంబంధించి ఒకవేళ వాళ్ళు రాజీనామాను వెనక్కి తీసుకుంటే ఈ కార్యవర్గం అనేది కొనసాగాలి అంటూ కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా ఈరోజు అంటే ఆదివారం 19వ తేదీన ఈ సమావేశం నిర్వహిస్తాము. దాంట్లో సభ్యులందరినీ పిలవాలి, అటు కార్యవర్గ సభ్యులను కూడా పిలవాలి అంటూ కూడా ఆమెకు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఫెడరేషన్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో నిబంధనలకు సంబంధించి ఏవి కూడా ఫాలో అవ్వలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె వెంటనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఈ నెల 26వ తేదీన ఎలక్షన్ నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించి నామినేషన్ రేపు 20వ తారీఖు నుంచే మొదలవుతున్నాయంటూ కూడా ఆమె క్లియర్గా ప్రెస్ రిలీజ్ చేయడం. దీనికి ఫెడరేషన్ కూడా ఒక విధమైనటువంటి షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జానీ మాస్టర్కి సంబంధించి గతంలో ఏదైతే ఈ వివాదాలు జరుగుతున్న సమయంలో ఆయన ఫెడరేషన్కి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా జానీ మాస్టర్కి ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా ప్రెసిడెంట్ సుమలతను కూడా ఏవైతే ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు పాటించట్లేదో అవి ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఆమెకు సలహాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా ప్రస్తుతం జరగట్లేదని చెప్పుకోవచ్చు. అంటే ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు జరగట్లేదు. ఈ వివాదం కాస్త ఇటు ఫెడరేషన్ నుంచి ఇప్పుడు ఛాంబర్కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ తనకు సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులు వచ్చిన వెంటనే ఆయన ఇటు ఫెడరేషన్ నుంచి నేరుగా కౌన్సిల్కి వెళ్ళడం జరిగింది. ఇటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, ముఖ్యమైనటువంటి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇటు ఫెడరేషన్ అంతా కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆమె ముందుండి పనులు చేస్తుంటే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా అంతర్గత విషయాలు అంటే ఎన్నికలు జరపాలా లేదా, సస్పెన్షన్ వాటికి సంబంధించి యాక్సెప్ట్ చేయాలా లేదా అనే అంశాలపైన కూడా, అంతేకాదు వీళ్ళని వెనక్కి తీసుకొని వాళ్ళని పని చేయించుకోవాలనే సూచనలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యవర్గ సభ్యంలో తీసుకొని కంటిన్యూ చేయాలంటూ కూడా సూచనలు ఇస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారనే అంశాలను ఆయన కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఛాంబర్లో ఉన్న ఇష్యూ ఏ విధంగా ముందుకెళ్తుంది, అటు ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు ఫాలో అవ్వకపోవడం అనేది డాన్స్ మాస్టర్ అసోసియేషన్ వాళ్ళకు ఫెడరేషన్ ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది అనేది మరి వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం
ఒకవేళ కనుక ఈరోజు కార్యవర్గం సర్వసభ్య కార్యవర్గం మీటింగ్ కనుక జరిగి ఉంటే ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉండేదనేది మనకు తెలుస్తుండేది. కానీ ఇక్కడ మీటింగ్కి హాజరు, అది జనరల్ మీటింగ్ జరగాల్సింది, జనరల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా రేపు ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు కార్యాలయంలో ఆ పనులు కొనసాగిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఏ విధంగా వెళ్ళబోతోంది, ఒకవేళ ఇటు ఫెడరేషన్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అటు కౌన్సిల్ ఏదైతే ఉందో అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ పెద్ద దిక్కుగా వచ్చి ఇటు డ్యాన్స్ మాస్టర్లకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు, ఇటు డ్యాన్స్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి ఈ సమస్యలని పరిష్కరిస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది వంశీ గారు. వెంకట, దీనికి ముగింపు ఏమైనా కనిపిస్తుందా? కనుసూపు మేరలో ఏమైనా అంటే పరిష్కార మార్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఇప్పటికీ ఇవి అంతర్గత విషయాలు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అసోసియేషన్లో ఉండి పరిష్కరించాలనేది ఇటు ఫెడరేషన్ కానీ అటు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఏ బాడీ అయినా కూడా ఆ అసోసియేషన్ నిబంధనల ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కనుక బయటికి వస్తే అటు ఖచ్చితంగా పెద్ద దిక్కుగా అటు ఫెడరేషన్ రావచ్చు, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళిద్దరూ కూడా సానుకూలంగా వచ్చి ఇద్దరు సమస్యలను విని పరిష్కరిస్తారు. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఫెడరేషన్ నుంచి వచ్చేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా ఇటు ఏదైతే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని కనుక త్వరగా ఎలక్షన్స్ లేకుండా, అంటే రాజీనామా చేసిన వాళ్ళు ఎట్లాగో వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఈ కార్యవర్గ ఏదైతే ఉందో కార్యవర్గం కొనసాగించే విధంగా కూడా ఒకవేళ సూచనలు ఇస్తే మాత్రం ఈ ఇష్యూను సర్దుమరిగే అవకాశం ఉంది. మరోవైపు సుమలతతో నిన్న మాట్లాడినప్పుడు ప్రెసిడెంట్ సుమలత కూడా ఒక సూచన ఇచ్చింది. ఒకవేళ ఫెడరేషన్ ఏవైతే ఈ డాన్సర్స్కి వచ్చేటువంటి వేతనాలు ఉన్నాయో త్వరితగతంగా ప్రతి శనివారం కనుక ఇవ్వగలిగితే ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళన్నింటికి కూడా వెనక్కి తీసుకుంటాం. అదే కార్యవర్గం మొత్తం కూడా అసోసియేషన్ పూర్తిగా కూడా ఫెడరేషన్తో కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తామని కూడా ఒక మాట చెప్పింది. దీన్ని మాత్రం ఒకవేళ ఈ సూచనలు కరెక్ట్గా వెళ్తే మాత్రం అటు ఈ ఛాంబర్లో ఉన్నటువంటి విషయం, అదేవిధంగా ఫెడరేషన్లో ఉన్నటువంటి సూచనలు ఈ రెండిటి అనుగుణంగా కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది వంశీ గారు. థ్యాంక్ యూ.